హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిట్స్. అస్సలు చేదు లేకుండా వారం రోజుల పాటు నిల్వ ఉండేలా కాకరకాయ ఫ్రైని చూపిస్తున్నానండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. కాకరకాయ తినని వాళ్ళు, అలాగే చిన్నపిల్లలు కూడా కొంతమంది తినరు కదా, ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తినేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దానికోసం ఇలాగా నేను ఇక్కడ ఒక కేజీ కాకరకాయల్ని తీసుకున్నాను. వీటిని ఇప్పుడు ఇలా పీలర్తో కానీ, లేదా ఇది మీ దగ్గర లేకపోతే ఇలా ఒక స్పూన్ తీసుకొని ఇలాగా పైన ఉండే పొక్కుని కొంచెం కొంచెం పీల్ చేసుకోండి. మరి అంతా తీసేయొద్దండి, ఇలా ఉండాలి. ఇలాగే అన్ని కాకరకాయల్ని పీల్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిపైన సాల్ట్ని తీసుకొని ఇలా మొత్తం కాకరకాయల పైన చల్లేసుకోవాలి. ఇలా అంతా చల్లుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా కాకరకాయని తీసుకొని చేత్తోటి ఇలా రఫ్ చేసుకుంటూ ఒక నిమిషం రుద్దుకోండి. ఎందుకంటే ఈ ఉప్పు వేసి ఇలా రుద్దడం వల్ల కాకరకాయ పైన ఉండే చేదనేది కొంచెం తగ్గుతుందండి. ఆ పసరంతా కొంచెం పోయి, ఒకవేళ మీకు ఒక చేత్తో కష్టంగా ఉంటే ఇలా 2 చేతులతోనైనా ఇలా రుద్దుకోండి. ఇలాగే అన్నీ రుద్దుకొని వీటిని శుభ్రంగా ఒక 2 సార్లు కడిగి నీళ్ళన్నీ పోయేటట్టు గట్టిగా పిండి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ కాకరకాయలు ఉండే చివర్లు కోసేసుకొని ఒక కాకరకాయని తీసుకొని చాక్ తోటి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ సన్నగా మరీ లావుగా కట్ చేయొద్దండి. ఇలాగ 1 ఇంచు మందంతో మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. అప్పుడే కాకరకాయ బాగా వేగి ఫ్రై అనేది బాగుంటుందండి. చూసారా, ఇలా ఉండాలి మందం అనేది. ఇలాగే అన్ని కాకరకాయల్ని రౌండ్ చక్రాల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ ఇలా వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కొంచెం కొంచెం ఆయిల్లో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసేయద్దండి, మెత్తగా అయిపోతాయి. అందుకని కొంచెం కొంచెం వేసుకుంటూ కాకరకాయల్ని ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు. ఈ కాకరకాయలు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకునే లోపు దీనిలోకి కారం చూద్దామండి. దానికోసం ఇలా ఒక మిక్సీ గిన్నెను తీసుకొని ఒక 5 ఎండుమిరపకాయలు, కొంచెం కల్లుప్పు వేసుకోండి. ఇది లేకపోతే సాల్ట్ అయినా వేసుకోండి. ఇది ఒకసారి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక 3 టీ స్పూన్ల పుట్నాల పప్పు, అంటే చట్నీకి వాడతాం కదా, అవి వేసుకోండి. అలాగే ఒక 2 టీ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఇది లేకపోతే ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక 3 వెల్లుల్లిపాయలను వేసుకొని పల్సిస్తూ కొంచెం మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఇంతేనండి. ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. కారపొడి రెడీ అయిపోతుంది. ఈలోపు కాకరకాయ ముక్కలు అనేవి ఇలా బాగా వేగిపోతాయండి. వీటన్నిటిని తీసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోండి. ఇలాగే మిగతా కాకరకాయ ముక్కలన్నిటినీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి. కాకరకాయ ముక్కలు మంచి రంగు వచ్చే వరకు ఇలా వేగిపోతాయి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక గుప్పెడు వేరుశనగ పప్పు వేసుకొని మంటని సిమ్లో పెట్టేసి ఈ పల్లీలు బాగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ, లేకపోతే ఒకే సైడ్ వేగిపోతాయి. కానీ ఇలాగా అందుకని తిప్పుకుంటూ ఇలా మంచి రంగు అలాగే క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలాగా అన్నీ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ ఒక కడాయిని తీసుకొని 1 టేబుల్ స్పూన్ కాకరకాయలు వేయించిన నూనె వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకొని ఈ పోపు అంతా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పోపు అంతా ఇలా వేగిపోయిన తర్వాత దీనిలోకి ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని 1 నిమిషం అలా ఫ్రై చేసుకోండి. కరివేపాకు ఇలా కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత దీనిలోకి ముందుగా మనం మిక్సీ పట్టుకున్న కారపొడిని వేసుకోవాలండి. ఈ కారపొడి వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టేసి ఒక 2 నిమిషాలు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అప్పుడు కారపొడి అనేది పొడి పొడిగా తయారవుతుందండి, లేకపోతే ముద్దు ముద్దుగా ఉంటుంది. కారపొడి ఇలా పొడిగా అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న కాకరకాయలు, పల్లీలు వేసుకొని ఈ కారపొడి కాకరకాయ ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోండి.
ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి రుచి చూసుకోండి, ఉప్పు కారం సరిపోయిందా లేదా అని. నాకు ఇక్కడ కారం సరిపోయింది, ఉప్పు కొంచెం తగ్గింది. అందుకని ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను. ఒకవేళ మీకు కారం తగ్గినట్టు అనిపిస్తే ఒక హాఫ్ టీ స్పూన్ ఎండు కారం వేసుకొని కలుపుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసేయండి. అంతేనండి, చాలా సింపుల్గా ఎంతో కమ్మగా ఉండే కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇలా చేసి పెట్టుకొని ఏదైనా ఊరు వెళ్ళాలి అనుకుంటే ఇలా క్యారీ చేయొచ్చు, లేదా ఇంట్లో వాళ్ళకైనా ఇలా చేసి పెట్టి ఒక వారం వరకు నిల్వ ఉంటుందండి. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా వేడి వేడి అన్నంలో ఇలాగే వేసుకొని తినండి, లేదా పప్పు రసం అలాంటి వాటిల్లోకి సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. మీరు ట్రై చేసి నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.